ఈ రాష్ట్రంలో ఈరోజు నిన్న రామప్ప గుడి సందర్శనార్థం ప్రపంచ సుందరీమణులు పోతే మన తెలంగాణ మహిళలతోటి వారి కాళ్ళు కడుగేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క అందాల పోటీలకు ఖర్చు చేస్తున్నటువంటి ప్రజాధనాన్ని మేము ఈ సంక్షేమ నిధికి ఉపయోగిస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే వెంటనే ఈ అందాల పోటీలను రద్దు చేయాలి. 72వ అందాల పోటీలు అనేవి ప్రపంచ ప్రజలకు కానీ లేకుంటే పేద జీవితం గడుపుతున్నటువంటి ఈ దేశ ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి కావు. ఇవి ఒక కార్పొరేట్ సంస్థలకు లేదంటే బడా కంపెనీలకు వారి యొక్క ప్రకటనలను పరిమితం చేసుకోవడానికి, వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే ఈ సుందరీమణులు ప్రకటనల కోసం మాత్రమే ఈ సుందరీమణులు పనిచేస్తారని మేము భావిస్తా ఉన్నాం. ఈ అందాల పోటీలు అనేవి స్త్రీని అంగట్లో సరుకులాగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు కనీసం కూడా భద్రత కల్పించలేని ఈ ప్రభుత్వాలు ఈ అందాల పోటీలు వచ్చే వేల ప్రజాధనాన్ని కూడబెట్టి సెక్యూరిటీ ఇవ్వడం అనేది తీవ్రమైనటువంటి అంశం. వెంటనే ఈ అందాల పోటీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ సుందరీమణులు పోటీలు ఏవైతే ఉన్నాయో 72వ పోటీలు హైదరాబాద్లో 3వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నిర్వహిస్తున్న పోటీలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు యాదగిరి గుట్టకు అందాల పోటీలో పాల్గొనేటువంటి సుందరీమణులు ఎవరైతే వస్తున్నారో అని చెప్పేసి దానికి నిరసనగా మేము ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ అందాల పోటీలు తెలంగాణ మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ అందాల పోటీలు ఏవైతే ఉన్నాయో మహిళలకు రక్షణ కల్పించలేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ పోటీల సందర్భంగా ఇవాళ 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా, కొత్త పెన్షన్ లేకుండా, ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చకుండా ఇవాళ సుందరీమణుల కోసం 250